పాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవల్లమహం భజే లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః శ్రీశైలేశదయాపాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు తిరుమంత్రార్థాన్ని మనం తెలుసుకుంటూ ఇప్పటికి 5వ రోజుకి చేరుకున్నాం. అవతారికని మనం తెలుసుకుంటున్నాం. మనవాళ మామునుడు ఈ గ్రంథ అవతారికని తెలియచేస్తూ అసలు ఈ గ్రంథం ఎందుకోసం లోకానికి అందించాల్సి వచ్చింది అనే వివరాన్ని తెలియచేస్తున్నారు. నిన్న మనం పరమాత్మ గురించి వారు వర్ణిస్తూ చేసినటువంటి ఒక వర్ణనను తెలుసుకున్నాం. పరమాత్మకు ఉండేటువంటి లక్షణాల్లో శ్రేయఃపతి అని, వైకుంఠమే స్థానంగా కలిగిన వాడని, అలాగే నిత్య ముక్తుల చేత ఆనందాన్ని అనుభవించేవాడని, నిరతిశయమైన ఆనందం కలవాడని 4 విశేషణాలు సర్వేశ్వరుడికి తెలుసుకున్నాం. అలాంటి ఆ సర్వేశ్వరుడికి ఏమైందో చెప్తున్నారు. నిత్యము కూడా నిత్య సూర్యులతో పాటు ఆనందాన్ని అనుభవించడానికి యోగ్యులు ఉన్నటువంటి వాళ్ళు ఆ యోగ్యతను కోల్పోయారే అని పరమాత్మ బాధపడుతున్నట్ట దాన్ని వివరిస్తున్నారు. அந்த நித்திய சூரிகளோபாதி தன்னை அனுபவித்து நித்திய கைங்கரிய அரசராய் வாழ்கைக்கு பிராப்தியுண்டா இருக்கச் செய்தேயும் அத்தை இழந்து அசன்னேவ என்கிறபடியே அசத்கல்பராய் இருக்க అసత్కల్పరాయి కిడక్కిర సంసారి చేతనుడయ ఈ సంసారంలో పడ్డ మన బద్ధులైనటువంటి మనందరినీ ఒకసారి తలుచుకుంటున్నాడు పరమాత్మ. ఎలా ఉన్నారట వీళ్ళందరూ కూడాను? వైకుంఠంలో నిత్యులు, ఆ నిత్య సూర్యులతో పాటు ఆనందాన్ని అనుభవించేటువంటి యోగ్యత కలవాళ్ళం మనందరం. అక్కడ నిత్యులు అంటే ఉపలక్షణంగా ముక్తులను కూడా తీసుకోవాలి. ముక్తులు అంటే ఈ లోకంలో కొంతకాలం మనతో పాటు ఉండి పరమాత్మ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం చేత వైకుంఠానికి చేరుకున్నారు వాళ్ళంతా కర్మను తొలగించుకొని. అలాంటి వారితో పాటుగా మనం కూడా వైకుంఠంలో ఆనంద రసాన్ని అనుభవించాలి. అలా మనం అనుభవించలేకపోయాము. అంద నిత్య సూరిగడోపాధి అనుభవిక్కయ్యావదు దాన్ని తెలియజేస్తున్నారు. సదా పశ్యంతి ఎన్గిరపడియే అనుభవిక్కరా పోలే. నిత్యము కూడా సదా పశ్యంతి సూరయ, వైకుంఠంలో అలా పరమాత్మని దర్శిస్తూ ఉంటారట నిత్య సూర్యుడు. అలాగే భగవత్ కటాక్షం చేత ఈ సంసారం నుంచి ముక్తి పొందినటువంటి కొందరున్నారే, వాళ్ళందరికీ కూడాను వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అపరిచ్ఛిన్న జ్ఞానాది గుణకర అనుభవిక్కై అంటున్నారు. మనకి ఈ లోకంలో సహజంగా ఆత్మకి జ్ఞానము, ఆనందం అనే 2 గుణాలు ఉన్నాయి మనందరికి. కానీ ఈ శరీరాలు రావడం వల్ల అవిద్య సంబంధం చేత అది కప్పబడిపోయింది. అందువల్ల మన జ్ఞానం అంతా కూడా సంకుచితము అంటారు. అదంతా సంకుచితం అయిపోయింది అంటే తగ్గిపోయింది. అంటే లేదా ఉంది. ఇప్పుడు ఒక దీపం వెలుగుతున్నప్పుడు ఆ దీపపు కాంతి పైకి ప్రసరించకుండా ఏదైనా అడ్డు పెట్టామనుకోండి, అడ్డు పెట్టినప్పుడు ఇంకో వైపుకు వెళ్ళదు, ఆ కింద వైపుకి వెళ్తుంది. అటు కూడా ఇంకేదైనా అడ్డు పెట్టామనుకోండి, మధ్య మాత్రమే ఉంటుంది. కానీ కాంతి ఎంత ఉండాలో అంత ఉంటుంది, బయటికి ప్రసరించట్లేదు. అలాగే ఈ శరీరాలన్నీ కూడా కర్మకృతమైన దేహాలు ఇవన్నీ వచ్చి మన దగ్గర పడ్డప్పుడు, దీంట్లో మనం ప్రవేశించినప్పుడు మనకు ఉండేటువంటి జ్ఞానం తగ్గిపోయింది, అంటే సంకుచితం అయిపోయింది, బయటికి రాకుండా అయిపోతుంది. అలా సంకుచితం అయిపోతే పరమాత్మ అనుగ్రహం చేత వైకుంఠానికి వెళ్ళిన ఈ ముక్తులందరికీ కూడా అపరిచ్ఛిన్న జ్ఞానాది గుణకరాయి, అంటే వాళ్ళకి పరిచ్ఛిన్నం లేదు, అపరిచ్ఛిన్నం అంతటా వాళ్ళకి జ్ఞానం, ఆనందం 2 ఉన్నాయన్నమాట జీవులకి. అందువల్ల వైకుంఠంలో ఉన్న వాళ్ళకి జ్ఞానాలు సంకుచితం కావు, తగ్గవు, అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు. అలాంటి జ్ఞానంతో వాళ్ళంతా ఏం చేస్తున్నారు?
ఆ పరమాత్మను అనుభవిస్తున్నారు. అనుభవిత్ నిత్య కైంకర్య రసరాయ్ వాజుగైక్. నిత్య కైంకర్య రసరాయ్. ఏమండి నిత్య కైంకర్యము? దాన్ని వివరిస్తున్నారు. అసలు నిత్య కైంకర్యం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. అయితే వీళ్ళందరూ నిత్యసూరులు మొదలైన వాళ్ళు ముక్తులంతా ఎవరిని అనుభవిస్తున్నారు? తన్నై అనుభవిత్తు అన్నారు. తన్నై అంటే ఆ పరమాత్మ ఎలాంటి వాడు? సర్వశేషియాన. ఈ సకల లోకాల్లో ఉన్నటువంటి జీవరాశికి అందరికీ కూడా స్వామి ఆయన. అందరూ చేసేటువంటి సేవల్ని స్వీకరిస్తాడు గనక ఆయనకి పేరు శేషి. మొన్న చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తా. శేషి అంటే అతిశయ ప్రాప్త, ఆనందాన్ని పొందేవాడు. మనం సేవ చేస్తే ఆనందం పొందుతాడు గనక ఆయనకి పేరు శేషి. ఆనందాన్ని కలిగిస్తూ సేవలు చేస్తాం గనక మనకి పేరు శేషుడు అని అర్థం అనమాట. అందువల్ల తన్నై అనుభవిత్తు అన్నప్పుడు తన్నై అంటే ఆ పరమాత్మ. సర్వశేషి అంటారు, అందరికీ శేషి. అలాంటి సర్వశేషియాన తన్నై అనుభవిత్తు నిత్య కైంకర్య రసరాయి, దాన్ని తెలియజేస్తున్నారు. అయితే నిత్య కైంకర్య రసం అంటే ఏమిటి? కైంకర్యం అంటే ఏమిటి? అవి తెలుసుకోవాలి. కైంకర్యం చేయండి, కైంకర్యం చేయండి అంటుంటారు. కింకరుడు చేసేటటువంటిది కైంకర్యము అంటారు. మనందరం కింకరుడం. కింకరోమి కింకరోమి అనాలట. ఇంకేం చేయమంటారు, ఇంకేం చేయమంటారు అనాలి. అంతే తప్ప ఒక పని చెప్పిన తర్వాత అమ్మ నాయనో ఇక మళ్ళీ మన వల్ల కాదురోయ్ అని చెప్పేసి పక్కన తప్పుకునేవాడు కింకరుడు కాడు. యమ కింకరులు అంటుంటారు చూడండి. యముడు చెప్పాడు అంటే వాళ్ళు వెళ్ళి పనులు చేస్తూనే ఉంటారట, చేస్తూనే ఉంటారు. చేసి మళ్ళీ వచ్చి కింకరోమి కింకరోమి ఇంకేం చేయమంటారు, ఇంకేం చేయమంటారు అంటారు. అలాంటి వాళ్ళు కింకరులు అంటారు. అలాగా ఆ కింకర్లు చేసేదేదో దానికి పేరు కైంకర్యము అన్నారు. ఆ కైంకర్యం అనేది లోకంలో మనం చేసే పనులన్నీ కూడా మన ఆనందాల కోసం ఉంటాయి. కానీ ఇక్కడ కైంకర్యం అంటే ఏం చెప్తున్నారు? భగవన్ ముఖ వికాస హేతువాన వృత్తి విశేషం. గుర్తుపెట్టుకోవాలి. భగవన్ ముఖ వికాస, భగవంతుని యొక్క ముఖ వికాసానికి హేతువాన, కారణమైనటువంటి వృత్తి విశేషం, కార్యం అన్నమాట. ఏదైనా ఒక పని, ఒక కర్మ చేస్తున్నాం. ఆ కర్మ వల్ల ప్రయోజనం ఎవరికి? నాకు కాదు, ఆ భగవంతుడికి ఆనందం కలగాలి, ఆ భగవంతుని ముఖం వికసించాలి. నేను చేసే పని వల్ల స్వామి ఆనందించి అబ్బో మా వాడు బాగా చేస్తున్నాడుండోయ్ అనుకోవాలట. అలా అనుకుంటే దాన్ని కైంకర్యము అంటారు. అయితే ఇది ఎలాంటి కైంకర్యం అవ్వాలి? నిత్య కైంకర్య రసరాయ అన్నారు కదా. అదేమిటండి? అంటే ఇప్పుడు ప్రతిరోజు కైంకర్యం భగవంతుని ముఖ వికాసం కోసం, ఆ స్వామి ఆనందం కోసం క్షణ క్షణం మనం చేసే ప్రతి పని అలాగే వెళ్తే అది రసం అవ్వాలట. అంటే దాన్ని వివరిస్తున్నారు వ్యాఖ్యానంలో. అనుభవజనిత ప్రీతికారిత నిత్య కైంకర్యத்தில் ప్రీతియుడయవర్గళాయ్ ఎన్నపడి అంటున్నారు. మనం ఏదైతే ఆ భగవంతుని అనుభవం చేస్తున్నామో ఆ అనుభవం చేత ఒకటి పుడుతుందట. ఆ పుట్టేదే ప్రీతి అంటున్నారు. ఆ ప్రీతి అనేది ఎడతెగకుండా సాగాలి. ఇప్పుడు మనం చేసే కైంకర్యం ప్రీతితో చేయాలి తప్ప ఏడుస్తూ చేయకూడదు. అబ్బా నేను ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అని ఆ కైంకర్యం మీద ప్రీతి బాగా జనించాలి. ఆ నిత్య కైంకర్యத்தில் ఉడయవర్గల్, భగవంతునికి చేసేదో ఆచార్యులు చేసేదో ఏ కైంకర్యమైనా ఆ కైంకర్యమందు అభినివేశం ఉంటూ ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అనిపించాలట. అలాంటి భావన ఉంటే వాడు నిత్య కైంకర్య రసరాయ్ అంటున్నారు. అలాంటి గొప్ప రసానుభూతి కలుగుతూ వాజుగైక్ అంటున్నారు. వాజుగైక్ అంటే ఉజ్జీవించడం. ఏమిటి ఉజ్జీవించడం అంటే? ఈ లోకంలో ఉజ్జీవించడం అంటే బాగుపడడం అని అర్థం. నాలుగు మిద్దెలు కట్టుకుని నాలుగు కార్లలో తిరిగితే బాగుపడ్డట్టు అని మనం లౌకికంగా అనుకుంటాం. కానీ ఇక్కడ వాజుగై యావదు. వాజుగై కంటే ఏం చెప్తున్నారు? స్వామి సన్నిధిల్ సుఖమాధవర్తి కై, ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో సుఖంగా ఉండటం. అంటే ఎప్పుడూ స్వామి సన్నిధిలోనే ఉండాలి. మన రామదాసు గారు పాడతారు కదా, నిధి సుఖమా సన్నిధి సుఖమా అని. నిధి మనకి, నిధి అంటే ధనం.
మనం లోకంలో అందరం ధనం ఉంటే సుఖంగా ఉంటాం అనుకుంటాం. కానీ డబ్బు ఉంటే సుఖం వస్తుందా? శత్రువులు వస్తున్నారు, అనేక రకాల కష్టాలు. అదే ఆ డబ్బు పోగానే ఎవరు వస్తున్నారు చెప్పండి? వీడే వెళ్ళి దేవుడి గుళ్ళో కూర్చుంటాడు, గురువుల దగ్గరికి వెళ్తాడు. అయ్యా నాకు అన్నీ పోయినాయండి, ఏం చేయమంటారు? ఏ పూజ చేయాలి, ఏ దేవుడు ధ్యానం చేయాలి అని భగవద్ భక్తుల దగ్గర, ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందువల్ల ఇక్కడ వాజుగైక్ నిజంగా ఉజ్జీవించడం అంటే ఏంటి? స్వామి సన్నిధిలో ఎప్పుడు ఉండడం, సుఖంగా ఉండడం. ఇదే మనవాళ్ళ మామూళ్ళు అనే మహానుభావులు పరమాత్మ గురించి కోరుతూ అంటారట, తండ్రి నాకు వేరే కోరికలేం వద్దు. అబ్జన్యస్త పదాబ్జం అంచిత కటీ సంవాది కౌసేయకం కించిత్ తాండవ గంధి సంహననకం నిర్వ్యాజ మందస్మితం చూడాచుంబి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత పంచాయుధం. స్వామి ఎలా ఉంటాడంటే ఆ నంబెరుమాళ్ తన యొక్క పాదాలే ఒక పద్మాలైతే ఆ పాదం పద్మంలో పెట్టేట. అది ఒక అద్భుతమైనటువంటి రూపంట. అలా ఉండి కించిత్ తాండవ గంధి సంహననకం, నాట్యం చేస్తున్నట్టుగా ఒక పక్కకి అలా వంగి ఉంటాట, నడుము కొంచెం కిందకు ఉంటుంది, త్రిభంగి అంటారు. అలా ఉండి ఆయన కిరీటాన్ని పెట్టుకున్నట్ట. ఆ కిరీటం ఎలా ఉంది? చూడా చుంబి ముఖాంబుజం, ఆయన యొక్క ముఖ భాగాన్ని ముద్దు ఆడుతున్నట్టుగా ఉందట. ఆ కిరీటం ముద్దు పెట్టుకుంటున్నట్టుగా. అలాగే నిజ భుజా విశ్రాంత పంచాయుధం, ఆయన భుజాల మీద పంచాయుధాలన్నీ పడుకున్నాయట, విశ్రాంతి తీసుకుంటున్నాయట. అలాంటి స్వామిని తతయిత పశ్యేమ శరదశతం, నిండు నూరేళ్లు ఆ స్వామి చూస్తూనే అలా గడిపేస్తానన్నారు భట్టర్ వారు. అంటే ఆ పరమాత్మని దర్శించడమే సుఖం తప్ప పరమాత్మ విశ్లేషణ నాకు సుఖం కాదు, దుఃఖము. సీతమ్మ కోరింది కదా, రామచంద్రుడు సీతే నువ్వు అరణ్యాలకు రావద్దు, నువ్వు కష్టపడతా వద్దు అన్నట్ట. మరి నేను ఎక్కడ ఉండాలి అని అడిగింది సీతమ్మ. ఎక్కడ ఉండాలంటావేమిటి? ఇదిగో ఇక్కడే ఉండు, హంసతూలిక తలపారలో చక్కగా విహరిస్తూ ఇక్కడే శయనిస్తూ ఇక్కడే ఉండు, అరణ్యంలో నీకు బహు కష్టం అంటాడు, అది నరకం అంటాడు రాముడు. అప్పుడు సీతమ్మ ఏముంది? ఎస్ త్వయా సహస స్వర్గ నిరయో ఎస్ త్వయా వినా. రామానికి తెలియదా? ఏ స్త్రీకైనా భర్తతో ఉండడమే స్వర్గం. భర్తతో కాకుండా ఆ సుఖభోగాలు అనుభవించడం అనేది అవి నరక తుల్యాలు. నీ చెప్తున్నా విను, నన్ను స్వర్గంలో కూర్చోబెట్టినా నువ్వు లేకపోతే అది నాకు నరకమే. నువ్వు ఉంటే అది ఏదైనా కావచ్చు, అది నాకు స్వర్గం అంది సీతమ్మ. అందువల్ల మనకు కూడా ఇది ఒక ఉపదేశం. పరమాత్మతో ఉంటేనే అది ఆనందం. పరమాత్మ లేకుండా ఎన్ని భోగాలు మనకున్నా అవన్నీ నరకతుల్యాలే, దాంతో సమానమే. ఇది మనకి తెలియజేస్తుంది అనమాట. అందువల్ల వాజుగైక్ అంటే ఆ స్వామి సన్నిధిలో ఉండడమే. అందుకే మన శాస్త్రాలన్నీ మనకు ఒక మాట చెప్తున్నాయి, ఈ లోకంలో సుఖమేది దుఃఖమేది అని వివరిస్తూ నిజమైన సంపద ఏది? సంపదో నైవ సంపద, విపదో నైవ విపద. ఈ లోకంలో మనకు కనిపించేటి సంపదలు సంపదలు కావు. మీకు వచ్చేటి దుఃఖాలు దుఃఖాలు అంతకంటే కావు. వాడేదో అన్నాడనో వీడేదో అన్నాడనో ఏడ్చి మన మనస్సును పాడు చేసుకుని అయ్యో నాకు దుఃఖం వచ్చింది అనుకుంటే అది నిజమైన దుఃఖం కాదు. ఏది దుఃఖమో ఏది సంపదో మనకి శాస్త్రం చెప్పింది. సంపన్ నారాయణ స్మృతి, నిరంతరం నారాయణ నారాయణ అని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి తలుచుకోవడం, ఆయన్ని సదా మనస్సులో పెట్టుకోవడమే నిజమైన సంపద. మరి దుఃఖం అంటే ఏదండి? విస్మరణం విష్ణు. విపత్తు అంటే భగవంతుణ్ణి మర్చిపోవడం. ఆయన్ని మర్చిపోవడమే నిజమైన కష్టకాలం. ఆయన్ని సదా గుర్తిస్తూ ఎప్పుడు తలుచుకోవడం, నారాయణ నారాయణ అని తలుచుకోవడం, అదే సంపత్తు. అందువల్ల మనం నిశ్చయించుకోవాలి ఇక్కడ మనకి ఏది సంపద. నిజమైన సంపద ఏదో మనకి చెప్పేశారు శాస్త్రకారు. అటువంటి సంపదని పొంది ఉండడమే ఉజ్జీవించడం అన్నమాట. అలాంటి సంపద పొందడానికి మనందరం ఎలాంటి వాళ్ళం? ప్రాప్తి ఉండాయిరుక్క చేదేయం, దాన్ని వివరిస్తున్నారు. మనం దాన్ని పొందడానికి పెట్టి పుట్టాం, కానీ దాన్ని పొందట్లేదు. ఎందుకని? అక్కడ ప్రాప్తి అవదు. ప్రాప్తి అంటే ఏమిటో చెప్తున్నారు.
శేషశేషి భావ సంబంధం. ప్రాప్తి అంటే పొందడం. ఏంటి పొందడం? అంటే ఆ స్వామి మనకి శేషి, మనం శేషభూతులం. ఈ సంబంధాన్ని కలిగి ఉండడమే మన ఆ కలిగి ఉంటే చాలు మనం ఆయన పొందినట్టే. నేను శేషభూతుణ్ణి, ఆయన శేషి అనేది గుర్తిస్తే చాలు. అది గుర్తించట్లేదు. ఏమైపోయాం మనందరం? అత్తై ఈజందు అది పోగొట్టేసుకున్నాము. ఎలా పోగొట్టుకున్నామండి అంటే దాన్ని వివరిస్తున్నారు మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అసన్నేవ సభవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుః అని శాస్త్రం చెప్తోంది. ఏం చెప్తోంది? నువ్వు ఉన్నవాడివా లేనివాడివా? అంటే ఇక్కడ ఉన్నవాడు అంటే డబ్బులు ఉన్నవాడని కాదు. ఉన్నవాడు అంటే బతికి ఉండాలి. మరి ఉన్నామా లేదా మనం? అంటే ఎవరైతే అస్థి అస్థి అంటారో వాడు ఉన్నవాట. అస్థి అంటే ఉన్నది అని అర్థం. ఏది ఉన్నది? భగవంతుడు ఉన్నాడని అంగీకరించడం. అస్థి బ్రహ్మేతి చేద్వేద. వేదం చెప్తోంది బ్రహ్మ ఉన్నాడు అని ఎవరైతే వేద తెలుసుకుంటారో అలాంటి వాడు ఉన్నట్టు. ఒకవేళ బ్రహ్మ లేడు అని అన్నాడా? అసన్నేవ సభవతి. వాడు లేనివాడైపోతున్నాడు. అందువల్ల లేనివాడంటే నాస్తికుడు అని అర్థం అండి. అస్తిత్వం అనేది నా వాళ్ళు లేదు. ఇప్పుడు అస్థి అంటే వాడు ఉన్నాడండి, అదిగో అప్పుడు ఉన్నాడని చెప్పాలంటే దేవుణ్ణి అంగీకరిస్తే వాడు ఉన్నవాడని పెద్దలు నిర్ణయిస్తారట. అలా దేవుణ్ణి అంగీకరించకపోతే వాడిని లేనివాడు నాస్తికుడు అంటారు. అస్థి బ్రహ్మేతి చేద్ వేద. బ్రహ్మ అస్థి, బ్రహ్మ అస్థి అన్నట్ట. అస్థి అంటే ఉన్నది, బ్రహ్మ ఉంది అని పరమాత్మను అంగీకరిస్తే వాడు ఏనం సంతం. వాడు ఉన్నవాడు. ఏనం అంటే వీడు. వీడు ఉన్నవాడండి అన్నారు. ఎప్పుడు ఉన్నవాడు? దేవుణ్ణి అంగీకరించాడు గనక. అందువల్ల అసన్నే వసభవతి ఇక్కడ చెప్తున్నారు. వాడు లేని వాడైపోయాడు. ఎందుకు అంటే ఆ పరమాత్మానుభవాన్ని పొందడానికి పెట్టుబుట్టి కూడా ఆయన్ని వదిలిపెట్టేశాడండి. అలా వదిలిపెట్టడం వల్ల వీడు ఏమైపోయాడు? ఇందులో తెలియజేస్తున్నారు. అసత్కల్పరాయ్ కిడక్కిర సంసారి చేతనరుడయా. పరమాత్మ లేడు అంటం వల్ల వీడు అసత్కల్పితం అయిపోయాడు. అంటే లేనివాడైపోయాడు. సంసారి చేతనర్ అన్నారు. ఏమిటి సంసారి చేతనులు అంటే మనమే. సంసారం అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇందులో తిరగడం. జనన మరణాల చక్రంలో తిరుగుతున్నాం. ఇప్పుడు ఇలా పుట్టాం, ఇలా ఉంటున్నాం. రేపొద్దున్న ఈ శరీరాన్ని వదిలిపెట్టేసాం అనుకోండి. వదిలిపెట్టేసాం అనుకోండి కాదు, వదిలిపెట్టేస్తాం. అది రేపా ఇంకో క్షణమా మనకి తెలియదు. ఎప్పుడు ఆయన పిలుస్తాడో అప్పుడు ఇందు నుంచి వెళ్ళిపోవాల్సిందే. అదేంటండి, ఇంకా బాగానే ఉన్నాను కదండి, అప్పుడే ఎందుకండి తీసుకెళ్ళిపోవడం అనటానికి ఎవడతారం కానే కాదు. అసలు సంసారము అనేది ఎందుకు వస్తుంది దాన్ని వివరిస్తున్నారు. అనాది అచిత్ సంబంధత్తాలే ప్రవాహ రూపేణ వరుగిర అవిద్యా కర్మ వాసన రుచి వివసరాయి జన్మ మరణాది క్లేశ భాగ్యణాయి తిరుక్కిర బద్ధ చేతన ఎన్నపడి. మనందరినీ బద్ధులు అంటున్నారు. బంధించబడ్డాం ఈ శరీరాల్లో, ప్రకృతిలో. ఎప్పటి నుంచి వచ్చిందండి ఇది? తెలియదండి. అనాది. అసలు మొట్టమొదటి ఎప్పుడండి? ఎవడికి తెలియదండి. అందుకే దీన్ని అనాది అన్నారు. చాలా మంది అంటూ ఉంటారు, అండి నేను ఎన్ని జన్మలు ఎత్తుంటాను ఇప్పటికీ. ఏ జన్మ స్టార్ట్ అండి అని. ఏ జన్మ ఆరంభమో మనకి తెలియదండి. ఇది అర్జునుడు అడుగుతాడు. ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతని ఉపదేశిస్తున్నప్పుడు, ఏమయ్యా నీకు నేను పూర్వం చెప్పాను, నేను మనువుకి చెప్పా, ఇక్ష్వాకుకి చెప్పా, సూర్యుడికి చెప్పా అన్నట్ట. చెప్పేసరికి ఒకసారి అర్జునుడు చూసి, బావా మనం ఇప్పుడు ద్వాపర యుగంలో ఉన్నాం, నువ్వు ఎప్పుడో మనువుకు చెప్పా అంటావు, సూర్యుడికి చెప్పా అంటావు, ఇదేమిటా ఆశ్చర్యంగా ఉంది. నీ జన్మ నా జన్మ ఒకటి కాదా అంటే, అసలు ఎన్ని జన్మలు ఎత్తాం మనం అంటే అప్పుడు చెప్తాడు పరమాత్మ. ఎన్ని జన్మలు ఎత్తామో నీకు తెలియదయా. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. నాయనా, ఎన్ని జన్మలో బహూని, బోళ్ళని జన్మలు ఎత్తాం.
మరి కృష్ణ, మరి నాకు తెలియట్లేదు, నీకు ఎలా తెలుస్తుంది? తాన్యహం వేద సర్వాణి, అవన్నీ నాకు సర్వాణి అహం వేద, అవన్నీ నాకు తెలుసు. కానీ పరంతప త్వం నవేత్త, నీకు అవేమి తెలివయా, నత్వం వేత్త అంటాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఎన్ని జన్మలు ఎత్తామో మనకి తెలియదు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం గనక, ఈ శరీరంలో ఉన్న స్త్రీయా పురుషుడా లేదు ఒక జంతువా, ఆ భావనతోనే వాడు ఉంటాడు తప్ప, అంతకు ముందు జన్మ ఏమిటి, నేను ఎక్కడున్నాను, ఎవరికి పుట్టాను, ఎవరు నా వాళ్ళు, ఏది నా దేశం, ఎవడన్నా ఒక్కరన్నా తెలుసుకోగలరా? అవన్నీ ఉన్నాయి, కానీ ఆ స్ఫురణ మనకి రావట్లే. కారణం మనకి పట్టినటువంటి అవిద్య. ఆ అవిద్య అనేటటువంటి ఆ గ్రంథి మనకు ఉండడం చేత మనకి తెలియట్లేదు. ఆ అవిద్య సంబంధం అచిత్ సంబంధం అన్నారు ప్రకృతి. అవిద్య అనాది అచిత్ సంబంధత్తాలే. అచిత్ అంటే కదలనిది, అంటే ఈ శరీరము. చిత్ అంటే చైతన్యం కలిగినది, అంటే జ్ఞానం కలిగినది. చిత్ అంటే జీవుడు అని అర్థం, ఆత్మ అంటాం. అచిత్ చైతన్యం లేదు, కదలకుండా పడి ఉండేది, ఏదది శరీరం. ఆ శరీర సంబంధం చేత ప్రవాహ రూపేణ మరుగిన, ఇది ఒక ప్రవాహ రూపం. ఇప్పుడు చూడండి, ఒక ప్రవాహాన్ని మనం చూస్తే నదిలో నీళ్లు వెళ్తూనే ఉన్నాయి. అంతకు ముందు చూసిన నీళ్లు ఇప్పుడు చూస్తున్న నీళ్లు ఒకటేనా, వేరా? వేరే. కానీ నీళ్ళు ఎక్కడ తగ్గుతున్నట్టు కనపడదు, అలా నీళ్లు వెళ్తూనే ఉంటాయి. కానీ ఇదిగోండి ఈ నదండి అన్నారు, ఒక సెకండ్ కాలం క్రితం చూసిన నీరు వెళ్ళిపోయింది, కానీ అక్కడ నీరు ఇంకోటి వచ్చి చేరింది. ఇప్పుడు చూస్తున్న నీరు వెళ్ళిపోతుంది, ఇంకో నీరు వచ్చి చేరుతుంది. అలాగే ఈ సంసారంలో కూడా ప్రవాహ రూపేణ మనం కొంతకాలం ఉంటాం, అయిపోతే ఇంకోటి వస్తాడు, వాడు దాన్ని నడుపుతాడు. చూస్తూనే ఉన్నాం కదండి, జనరేషన్స్ పెరుగుతూనే ఉంటాయి, మళ్ళీ కింద జనరేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇదొక ప్రవాహ రూపం అన్నమాట. అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఈ శరీరం వదిలితే వెంటనే ఇంకో శరీరం పొందుతాం. ఇలా మనందరం ప్రవాహ రూపేణ వరుగిర అవిద్య కర్మ వాసన రుచి వివసరాయ్. అవిద్య అనేది ఆవరించేస్తుంది, అదొక అజ్ఞానం. దాని చేత పనులు చేసేస్తున్నాం, ఏం చేస్తున్నాం మనకి తెలియట్లేదు. అవి కొన్ని అనుకోకుండా చేస్తాం, కొన్ని అనుకుని చేస్తాం. వాటికే వాసన రుచులు అని చెప్పారు. చూడండి, దూడ పుట్టగానే ఆవుకి, అది లేచి తల్లి యొక్క పొదుగుని స్తన్యాన్ని వెళ్ళి వెతుక్కుంటుంది. ఎవరు చెప్పారు దానికి? అప్పుడే పుట్టింది కదా, అప్పుడే పుట్టిన దానికి ఎలా తెలిసి వెళ్తుంది అంటే వాసన అని చెప్పారు. పూర్వజన్మ వాసన మనిషికి ఆ ప్రవృత్తి. పిల్లవాడిని కూడా తీసుకెళ్లి తల్లి దగ్గరికి తీసుకెళ్ళగానే, స్తన్యం దగ్గరికి వాడిని తీసుకెళ్ళగానే నోరు పెట్టి వాడు దాన్ని పానం చేస్తున్నాడు. వాడికి ఎవరు చెప్పాడు? వాసన. అంటే పూర్వజన్మ వాసన వల్ల వాడు దాంట్లో ప్రవేశిస్తున్నాడు. కొన్ని రుచి అంటున్నారు, ఆ రుచి తెలిసి కొన్నిట్లో మనం వెళ్ళి ప్రవేశిస్తుంటాం. ఈ వాసన రుచులు అనేవి, వీటికి వివసులమైపోయి మనందరం ఏం చేస్తున్నాం? జన్మ, దానివల్ల జన్మ వస్తుంది. మరణాది, మరణము మొదలైనటువంటివన్నీ మనకి కలుగుతున్నాయి. క్లేశ భాగిగడ తిరుక్కిరా, ఇలాంటి దుఃఖాలను అనుభవిస్తూ తిరిగేటటువంటి వాళ్ళని ఏమంటారు? సంసారి చేతనులు. మనందరం ఏమంటారు? సంసారులు అంటారు, బద్ధులు అంటారు. ఇలాంటి మనందరి యొక్క ఈజవై అనుసంధిత్. ఈజవు అంటే మనం ఉన్నటువంటి దుఃఖాన్ని పరమాత్మ అనుసంధానం చేసుకుంటాడట. ఏమిటి మనకున్న దుఃఖం? మూడు రకాల దుఃఖాలు ఉంటాయట: ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఏమిటి ఆధ్యాత్మికం అంటే? శరీరము మనస్సు ఏదైతే ఉందో అది అధ్యాత్మము అన్నారు. అంటే శరీరానికి వచ్చే జ్వరాదులు తాపాదులు ఇవే కాదు, అలాగే మనస్సుకు వచ్చే రోగాదులు కూడా, ఇవన్నీ ఆధ్యాత్మికము అని చెప్పారు. ఇక ఆది భౌతికము, భౌతికమైనవి కొన్ని ఉన్నాయి. అవి విష జంతువుల వల్ల వచ్చే ప్రమాదాలు. అలాగే వీటన్నిటి వల్ల ఆ ప్రమాదాలు ఏవైతే ఉంటాయో, భూత ప్రేత పిశాచాల వల్ల వచ్చే బాధలు, ఇవన్నీ ఆది భౌతికము. ఇక ఆది దైవికము. ఆది భౌతికం మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. విష జంతువుల వల్ల కావచ్చు, భూత ప్రేత పిశాచాదుల వల్ల కావచ్చు వచ్చే భయాలన్నిటినీ ఏమంటారు?
ఆది భౌతికము. ఆధ్యాత్మికము అంటే శరీరానికి వచ్చే జ్వరాదులు, అలాగే ఆత్మకి నేను నేను అనే అహంకారం, ఇలాంటివి జ్వరం అన్నమాట. ఈ రెండు వచ్చే వాటికి ఆధ్యాత్మికం అన్నారు. ఆది భౌతికం చెప్పేసుకున్నాం. ఇక ఆది దైవికం. దైవికంగా మనకు వచ్చేటువంటి తుఫానులు, వరదలు, పిడుగుపాటు, భూకంపాలు, ఇలాంటి వాటన్నిటిని ఆది దైవికం. ఎవరన్నా ఊహించగలమా వాటిని? మనమే ఊహించలేం. అలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. అందువల్ల వీటన్నిటికీ మనందరం ఏమవుతున్నాం? ఆ తాపాలకి ఆతురులం అయిపోతున్నాం. తాపం అంటే వేడి. ఆ బాధకి మనందరం అభిభూతరాయ్ అవరగల్ పడుం దుఃఖ పరంపరయై అనుసంధిక్కయ్యావదు. అనుసంధానం చేస్తున్నాడు పరమాత్మ. ఏమిటి అనుసంధానం అంటే? అనుసృత్య సంధీయత ఇది అనుసంధానం అని ఒక వ్యుత్పత్తి చెప్తున్నారు. అంటే అనుసృత్య, ఈ బాధలన్నింటినీ మనం పడుతుంటే వాటన్నిటిని ఆ అనుసరిస్తూ వాటిని మనస్సులో భావిస్తున్నట్ట. భావించి ఏం చేస్తున్నాడు? అత్యంత వ్యాకుల చిత్తనాయి. పరమాత్మ తన మనస్సు మొత్తం వ్యాకులం అయిపోయింది. అత్యంతం వ్యాకులం. ఏమిటి అత్యంతం వ్యాకులం అంటే? అంతం అతీత్య వర్తత ఇది. అంటే అంతం లేదండి ఆయన దుఃఖానికి. అంతులేని దుఃఖం అంటుంటారు కదా. అంతం అతీత్య, అంతం దాటేసింది, సీమ దాటేసింది. హద్దు లేనటువంటి దుఃఖం పరమాత్మకు కలుగుతుంది. మనకు అనిపిస్తుంది దేవుడికి ఎందుకంటే దుఃఖం, మేము జన్మలు ఎత్తుతున్నాం, మేం గద పడేది అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి ఒకటి ఆలోచించండి, ఆయనకి దూరం అయ్యాం మనందరం. మన నుంచి పోగొట్టుకోబడ్డాం. మనం ఒక వస్తువుని పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న వస్తువు కంటే బాధపడేది ఎవరు? పోగొట్టుకున్న వ్యక్తి బాధపడుతుంటాడు. అలాగే పరమాత్మని మనం దూరం అయ్యాం. మనందరం పరమాత్మకి వస్తువులం. మనందరం బాధలు పడుతున్నాం అని మనం అనుకుంటున్నాం. నిజానికి బాధపడేది ఎవరు? పరమాత్మ. మనకి బాధ ఏ కోటాను కోట్ల జీవరాశిలో ఏ ఒక్కడో, అయ్యో నేను దైవాన్ని పొందలేకపోతున్నానే పొందలేకపోతున్నానే అని కొంతమంది భాగ్యవంతులైన వాళ్ళు అనుకుంటారు. మనం అనుకుంటాం ఇహలోకంలో ఉన్న సుఖాలు పొందలేకపోతున్నానే పొందలేకపోతున్నానే అని. మన బాధలు మనవి. ఆయన గురించి బాధపడేవారు చాలా తక్కువ అన్నమాట. అందువల్ల ఈ లోకంలో మనకంటే ఎక్కువ దుఃఖం పరమాత్మకే. రామాయణం చూడండి ఉదాహరణ. సీతమ్మ మనకి ప్రతీక. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ రావణాసుడిచ్చే భోగాలకు అందరూ వసూలైపోతే సీతమ్మ గడ్డి పరక చూపించింది. మాకేం అవసరం లేదు, నీ భోగాలని గడ్డి పరకతో సమానం అంటూ తృణమంతరత కృత్వా ఒక గడ్డి పరకను అడ్డుపెట్టి చెప్పింది సీతమ్మ. మరి సీతమ్మ రాముడు కోసం సందేశాన్ని పంపింది ఆంజనేయ స్వామితో. ఒక 12 నెలలు నాకు టైం ఇచ్చాడు రావణాసురుడు. నేను రాముడు కోసం 10 మాసాలు మాత్రం, అంటే 2 మాసాలు వాడు నాకు గడువిస్తే నేను ఒక్క మాసం మాత్రమే ఉంటా. 10 మాసాలు రావణాసుడి కొలువులో ఉంది సీతమ్మ. ఇంకా 2 నెలలే సమయం ఇచ్చాడు రావణాసురుడు. మనస్సు మార్చుకున్నావా సరే సరే, లేదా మా వాళ్ళంతా నిన్ను భోంచేసేస్తారు అన్నాడు. సీతమ్మ ఆంజనేయ స్వామికి సందేశం ఇస్తూ ఒక్క నెల రోజులు మాత్రమే రాముడి కోసం ఎదురు చూస్తా, ఊర్ధం మాసాన్ నజీవిష్మి అంటాడు హనుమ. ఇంకొక నెల అయితే సీతమ్మ ఉండదట. నెల రోజులు మాత్రమే గడువు పెట్టింది రామా. ఈ లోపల నువ్వు రాకపోతే తాను ప్రాయోపవేశం చేస్తుందట. ఈ మాట చెప్పగానే రాముడు విలవిల్లాడిపోయాడు. ఇది మాసం ధరిష్యతి చిరంజీవతి వైదేహి. ఒక్క నెల రోజులు సీతమ్మ బతికి ఉంటా అంది అంటే సీతమ్మకి ఇక మరణమే లేదు, చిరంజీవి. కానీ నేనైతే ఆ సీతమ్మని వదిలి నజీవేయం క్షణమపి, ఒక క్షణకాలం కూడా నేను ఉండలేకపోతున్నాను అంటాడు. సహజంగా మగవాళ్ళకి ప్రేమలు ఎక్కువ ఉంటాయటండి. తట్టుకోలేరు, వదిలి ఉండలేరట. ఆడవాళ్ళు నిగ్రహ శక్తి ఎక్కువ. కానీ జీవుడికి ఉన్న నిగ్రహ శక్తి దేవుణ్ణి వదిలి ఉండడంలో ఎక్కువ ఉంటుంది. మిగతా వాటిని పొందడంలో మాత్రం ఆ వాటి దగ్గర మాత్రం నిగ్రహ శక్తి వాడికి ఉండట్లే. ఈ లోకంలో ఉండేటటువంటి పనికిరాని చెత్తని పొందడానికి మనకి ఉత్సాహం ఉంటుంది.
అది తొలగించమని కోరుకోవాలి పరమాత్మని. పరమాత్మ, హే భగవన్, నీ పాదార విందాలలో మాకు మనస్సు సక్తమయ్యేలా చేయవయ్యా అని ఆ భగవంతుణ్ణి కోరుకోవాలి. అసలు కోరిక కోరకుండా ఉండకూడదు. ఇలాంటి కోరిక అయితే కోరాలన్నమాట. అందువల్ల ఇలాంటి మనందరినీ చూసి, అయ్యో వీళ్ళంతా ఇలా బాధపడుతున్నారే అని ఆ స్వామి దుఃఖిస్తున్నట్ట. దుఃఖిస్తూ ఉన్నాడు. ఏం చేయాలి వీళ్ళందరికీ? వీళ్ళను పొందాలంటే ఏదైనా ఇవ్వాలి అని இவர்கள் கரண கலேபரங்களை இழந்து ఇరకొడింద పక్షి పోరే కిరక్కిర దశయిలే. వీళ్ళకి కరణ కళేబరాలు లేవు ఈ జీవులకి. అంటే సృష్టికి, ఆ పరమాత్మ యొక్క సృష్టి చేయడానికి ముందు మనందరికి కరణ కళేబరాలు లేవు. కరణ కళేబరాలు అంటే ఇంద్రియాలు, కళేబరం అంటే దేహం. ఈ రెండు లేవు, పోగొట్టుకున్నాం. పరమాత్మ ఒక అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని చెడగొట్టుకున్నాం మనందరం. మరి ఎంతకాలం అవకాశం ఇస్తాడు? ఆ అవకాశం పోయేసరికి మా అందరికి అయ్యో నేను ఇలా ఉండిపోయానే, ఎలాగా అనే స్థితి కూడా వాడికి లేదు. వాడు ఇంద్రియాలు లేకపోతే, శరీరం లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేం. అలా పక్షికి రెక్కలు లేకపోతే ఎగరలేనట్టుగా ఉత్త ఆత్మ ఉండిపోతుంది. ఇలా ఉన్న ఇరకొడింద పక్షి పోలే, రెక్కలు లేని పక్షిలాగా ఉన్న దశలో ఉన్న మనని చూసి పరమాత్మ కరణాదిகளை కొడుతూ ఇంద్రియాలు ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. ఇచ్చి అవత్తై కొండు వ్యభిచరి ఆదే, వీటిని తీసుకుని వ్యభిచారం చేయకండి అంటే ఏమిటి అర్థం? తన్నై ఆశ్రయిత్తు ఉజ్జీవిక్కై కుడలాగా, తన్నే ఆశ్రయించి ఉజ్జీవించాలి. అంతే తప్ప తన భోగాల కోసం ఈ ఇంద్రియాలను వాడుకుంటూ తిరక్కండర్రా. ఏమండి మరి ఎలా అండి? అంటే శరీరానికి ఏది అవసరమో అది ఇవ్వు, ఇవ్వద్దంటల్లా, కానీ అదే ప్రధానం అనుకుంటూ తిరక్కు అని చెప్తూ, ఈ శరీరేంద్రియాలతో ఇది ఒక వాహనంగా చేసుకుని నన్నే ఆశ్రయించి ఉజ్జీవించేలాగా పరమాత్మ మనకు ఒక శరీరాన్ని, ఇంద్రియాల్ని ఇచ్చేట. ఏమండి ఇచ్చాడు, బానే ఉంది. మరి ఎలా ఆయన వైపు వెళ్ళాలో మాకు తెలియాలి కదా. అందుకోసమే పరమాత్మ వేదాన్ని ఇచ్చాడు. ఎలాంటిది అది? అపౌరుషేయమాయ్, నిత్య నిర్దోషమాయ్, స్వత ప్రమాణமான వేదత్తయ్యం, స్వత ప్రమాణమైన వేదాన్ని ఇచ్చాట. ఆ వేదానికి కొన్ని విశేషణాలు ఇచ్చారు. అపౌరుషేయం అన్నారు, నిత్యమన్నారు, నిర్దోషమన్నారు, స్వతః ప్రమాణము. ఈ 4 విశేషణాలు మనం రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లమహం భజే. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారేక విహారిణి శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య యతిరాజాయ మంగళం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.